స్టార్టింగ్ అంటే ఆయనకి పరిచయం అవ్వకముందు నుంచి, రాజకీయంలోకి రాకముందు నుంచి మీరు డబ్బులు మేము ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్, మా ఫాదర్ వాళ్ళు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్ వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్, అన్ని వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఫైనాన్షియల్ గా మాకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ కానీ ఏమి కూడా లేవు, ఎప్పుడు కూడా లేవు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీనే. ఇప్పుడు వీటి కోసం మేము ఆస్తులు అమ్మాల్సి వచ్చింది, లేకపోతే ఆస్తులు అమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎలక్షన్ లో ఉన్న డబ్బులు కొంచెం ఉంటే అవి కూడా కోల్పోయాను. మా ఇద్దరు ఉండడానికి ఇల్లు కూడా కట్టుకున్నాం, దానికోసం కొంచెం డబ్బులు పట్టవలసి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ ప్రాపర్టీస్ అమ్మాల్సి వచ్చింది. లైక్ అంటే ఈ కామెంట్స్ రావడానికి గల రీజన్స్ ఏంటంటే, మీరు అది కొన్ని వీడియోస్ మీ డ్యాన్స్ చేసి సంబంధించిన వీడియోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరుగుతుంది. అది మీరేనా? అది ఇప్పటికీ చెప్తున్నాను, అది నేను కాదు. అసలు ఆ మనిషి కూడా నాలాగా లేదు. అది ఎందుకు ఎవరికి అనిపించింది, ఎవరికి పెట్టాలనిపించిందో కావాలనే కూటమి ప్రభుత్వం వాళ్ళే ఖచ్చితంగా దీన్ని ఈ పిల్ల సైనికులు ఉంటారు కదా, బచ్చగాళ్ళు, ఆ బచ్చగాళ్ళు ఈ కొంతమంది కలిపి ఐటీడీపీ అని ఇదొన్న పేజ్లో పెట్టి అనవసరంగా ట్రోల్ చేశారు. అలా నేను డాన్స్ చేసే అమ్మాయిని నేనేం కామెంట్ చేయట్లేదు. నాకు రికార్డింగ్ డాన్స్లు, నాకు స్టేజ్ల మీద డాన్స్ చేసుకోవాల్సిన అవసరం నాకైతే ఎప్పుడూ లేదు. ఎనీబడి కెన్ ప్రూవ్ చేసుకోండి. సార్ అప్పుడే చెప్పారు, ప్రూవ్ చేసుకుంటే నేను 1 crore rupees వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని. మొన్న ఛానల్లో కూడా నాకు అవసరం లేదు. అలానే నేను ఒకటే చెప్తున్నాను, ఎవరి బ్రతుకుతారు కోసం వాళ్ళు చేసుకుంటారు. ఇదే డాన్స్ స్టేజ్ మీద పబ్లిక్ గా బట్టలు ఇప్పి చేస్తున్నారు, వాళ్ళేమో హీరోయిన్లు అంటున్నారు. స్టేజ్ మీద చేస్తే స్టేజ్ రికార్డింగ్ డాన్సర్లు అన్నారు, నానా రకాల పేరు పడుతున్నారు. నేను ఎవరి అమ్మాయిని కామెంట్ చేయట్లేదు. నాకైతే మీరు వెళ్ళి మా ప్లేస్ లో ఎంక్వైరీ చేసుకోండి, నేను పుట్టిన ప్లేస్ లో, మా అత్తగారి ప్లేస్ లో. ఈ విమర్శలు చేసేవాళ్ళు ఎవరైనా ఆ అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేస్తే 1 crore ఇస్తాం. ఒకవేళ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళు సరెండర్ అవుతామంటే అమ్మాయి ఎవరో కూడా మేమే తెచ్చి పెడతాం. ఎందుకు అమ్మాయిని బయటికి లాగాలి, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది కాబట్టి. మాకు అమ్మాయి తెలుసు, అది ఏ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూపో కూడా తెలుసు. కానీ అలాగ అమ్మాయినే మాధురి అని చూపించిన వాళ్ళకి నేను అంటున్నాను, 1 crore మీకు బహుమానం కింద ఇస్తాను, దయచేసి అది ప్రూవ్ చేయండి అంటున్నాను. అంటే చీప్ ట్రిక్స్ ప్లే చేయడం, ట్రోల్ చేసి ఎందుకు అలా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాదు. అలా చేస్తే ఏమొస్తుంది? అంటే ఇప్పుడు మాధురికి నాకు మేము ఒక మనసుతో ఉన్నాం కదా, మరి అలా చేస్తే ఏమొస్తుంది మీకు? ఎవడా చేసేవాడు? రికార్డింగ్ డాన్స్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుని, రికార్డింగ్ డాన్స్ అమ్మాయిని ఓవర్సీని పెళ్లి చేసుకుని నీకేంటి నొప్పి, పెట్టినోడికి ఏంటి నొప్పి? అలాగైతే మీరు డాన్స్ చేసి మీరే ఒప్పుకున్నట్టు. నేను కాదు కదా, నేను ఒప్పుకోవడానికి అమ్మాయి నేను కాదు. నేనైతే నిజంగా నేను ఒప్పుకుంటాను. ఐఎమ్ వెరీ బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. నేను ఒప్పుకుంటాను. ఇఫ్ ఇట్ ఈస్ మీ, ఐ విల్ అగ్రీ. నేనే అదా, నేను డాన్స్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి, నేను పెట్టుకుంటున్నాను కదా. నేను చేసి నేనే పెట్టుకుంటాను. నేను అది కానప్పుడు నేను ఎలా ఒప్పుకుంటాను? అలానే అదే అంటున్నాను, ఒకవేళ డాన్స్ చేసిన అమ్మాయినే దువ్వాసం చేసుకుంటే మీకేంటి పెయిన్? అమ్మాయి మాత్రం అమ్మాయి కాదా, ఆడపిల్ల కాదా? ఎందుకు అంత ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది, అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను నేను. ఒకవేళ ఆ అమ్మాయే మాధురి అని ప్రూవ్ చేయాలనుకుంటే 1 crore బహుమతి ఇస్తాం, తీసుకురండి అంటున్నాను. ఎవరైతే వచ్చారో వాళ్ళకి. అంటే ఇప్పుడంటే ఏ జనరేషన్ వచ్చేసింది, ఫేసులు మార్పిడి ఇది. ఆ వీడియో చూస్తే అప్పుడు ఇప్పుడు 2003 వయసు ఎంత తెలుసు? ఏమండి నాకు ఇప్పుడు 34 years అండి. 2000 అన్న ఏజ్ ఎంత ఉంటది? ఓకే, ఆ వీడియో ఎప్పుడు చాలా ఓల్డ్. నేను 2000 అన్న ఏజ్ ఎంత ఉంటుంది చెప్పండి? 2005 లో నేను 10th. నాకు ఎంత ఏజ్ ఉంటుంది? నాకు 2010-11 అప్పుడు నేను ఎంత పిల్లని ఉంటాను. ఆ అమ్మాయి అంత డాన్స్ నాకు నేను ఎలా చేయగలను? కొంచెం నా పోనీ అట్లీస్ట్ నా చిన్నప్పుడు ఫోటోలు ఏవో చూపిస్తే మీకు తెలుస్తుంది. ఎప్పుడో మాదిరి చూపిస్తున్నారు కదా. అట్లీస్ట్ 2005 లో నేను 10th. పోనీ అప్పుడు నాతో చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా. ఏదో మీలాంటి వాళ్ళు నమ్మాలి, ఎవరు తెలియని వాళ్ళు. తెలిసిన వాళ్ళకి ఏంటో తెలుసు. చెప్తున్నా అంటే మీరు చూస్తే ఎలా అనిపిస్తుంది? అలాగే నాకు ఎక్కడ అనిపించట్లేదు, మా వాళ్ళకి ఎవరికి అనిపించట్లేదు. మీకు ఎలా అనిపిస్తుందేమో మరి, మాకైతే తెలియదు. మా అందరికీ తెలుసు, ఎవరు మా జిల్లా అందరికీ తెలుసు అది నేను కాదని. ఇంక మిగతా వాళ్ళు నమ్మితే నమ్మొచ్చేమో కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంక నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, నేను అనుకున్నా కూడా ఐ డోంట్ కేర్ అంటున్నాను. పోనీ అమ్మాయి కూడా డాన్స్ బాగా చేస్తుంది అనుకుంటే అనుకోండి, దానిలో ఐ డోంట్ కేర్. శ్రీకాకుళం నుంచి వచ్చిన ఒక క్వశ్చన్, ఒక పాయింట్ ఏంటంటే, మాధురి గారు శ్రీని గారికి మందు పెట్టి ఆయన దాన్ని ఏదో అంటారు, ఆయన వలలో వేసుకుని వసీకరణ, వలలో వేసుకుని వలలో బుట్లో పెట్టుకున్నది ఆ టైపు. సరే, మందు పెట్టి ఇలా చేయడం వల్ల, లేకపోతే ఈ ఏజ్ లోనే ఆయనకి అవసరం ఏంటి? సరే ఓకే, ఎవడైతే క్వశ్చన్ అడిగాడో వాడికి ఒకటి అడుగుతున్నాను. రే మందు పెట్టి శ్రీనివాస్ దగ్గర నేనేం తీసుకోవాలో చెప్పండి అని అడుగుతున్నాను. డబ్బుందా? లేదు.
పోనీ అట్లీస్ట్ ఏజా లేదు. అంటే ఇప్పుడు డబ్బు లేదు కానీ స్టార్టింగ్ లో ఆయన దగ్గర డబ్బు ఉండేది. ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఏం లేదే. 2022లోనే ఇచ్చేసారా మీరు? ముందు నుంచి వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి. ఏ రోజు కూడా నేను 1 రూపీ కూడా అతని దగ్గర తీసుకోలేదు. తన పేరునే ఉన్నాయి, తర్వాత మిగతా రాసేస్తాను. రీసెంట్ గా 4 నెలల క్రితం జాఫర్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చిన టైంలో కూడా షీ సేయింగ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఎలిగేషన్స్ అండి. నాకేం రాసి ఇవ్వలేదు, నాకు అసలు ఏం లేదు, ఆయన ఇలా దూరం ఉండి ఇలాగా ఇల్లు ఇచ్చేసాను, ఈ ఇల్లు ఇచ్చేసాను అని చెప్తున్నారా తప్ప నాకు ఎటువంటి ఆ ఇంట్లో ప్రాపర్టీ ఏమి ఇవ్వలేదు. ఆ ఫ్యాక్టరీ రాసేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎన్నికలకు ముందే, ఎన్నికలకు 20-25 డేస్ ముందే రాసేసాను అన్ని. నా పేరున ఏదైతే ఉన్నాయో నా పేరున మీరు ఇవి తీయండి, మా ఎఫిడవిట్ వేస్తాం కదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు, ఎఫిడవిట్ లో ఏ అసెట్స్ ఉన్నాయో మీకు తెలుస్తాయి. ఆ అసెట్స్ ఈ రోజుకి నా పేరున ఉంటే యూ కెన్ ఎనీబడి కెన్ ఛాలెంజ్. ఈ రోజు ఆ అసెట్స్ నా పేరున ఉండాలి కదా. మొన్న నా పేరున ఎఫిడవిట్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉండే అసెట్స్ ఇప్పుడు ఎందుకు లేవు? ఏమైనా అసెట్స్ తన పేరున ఉన్నాయో లేదో ఒకసారి వెరిఫై చేయండి, తెలుస్తుంది. ఎవిడెన్స్ ఉంటుంది కదా ప్రతిదానికి. అదే ఆ కామెంట్ పెట్టినోడికి అడుగుతున్నాను. శ్రీనివాస్ గారిని మందు పెట్టి తీసుకోవడానికి ఏముంది? సరే మీరు ఇప్పుడు అన్ని ఆస్తులు రాస్తారు కదా, ఇప్పుడు అన్ని ఆస్తులు రాసేసి ఉన్నానని చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు అన్ని ఆస్తులు రాసాక నా ఆస్తులు అమ్మి పెట్టి ఉండాల్సిన అవసరం నాకేముంది? వాడు ఎవడైతే కామెంట్ పెట్టాడో వాడికి 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఒకటి, ఆస్తుల కోసమే తీసుకొని ఉంటే అతని ఆస్తులన్నీ వదిలేసి వచ్చాక నా ఆస్తులు అమ్మి అతని దగ్గర ఉండాల్సిన అవసరం ఏముందని ఎవడైతే కామెంట్ పెట్టాడో వాడికి అడుగుతున్నాను. ఇంకొక